ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చాలా తెలివి తక్కువగా ఉండే భార్యల కథలు, భర్తల కథలు చెప్పుకున్నాం కదా. ఈ రోజు తెలివైన వాళ్ళ కథ చెప్పండి అండి. మేధావుల కథ చెప్తా. మేధావులు ఏకంగా. ఓకే. పూర్వం వజ్రగిరి అనే ఒక ఊరికి వ్యాఘ్రద్రంశుడు అనే ఒక రాజుగారు ఉండేవాళ్ళు. వ్యాఘ్రద్రంశుడు అంటే పులి లాంటి కోరలు కలిగిన వాడు. ఓకే. ఆయన తగినట్టుగా ఉండేవాడు అనమాట. ఆయనకి మహా డబ్బు బంగారం పిచ్చి. ఊళ్ళో ఎవరి దగ్గర డబ్బు బంగారం ఉండనిచ్చేవాడు కాదు. వాళ్ళ మీద పడి కలబడి లాక్కోవటమే. ఓయ్. చాలా. అయితే ఈ ఊళ్ళో చాలా మందికి ఈయన వల్ల ఇంకేంటంటే డబ్బులు గిబ్బులు కూడబెట్టుకోకూడదు అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న ఊళ్ళలో వాళ్ళకి బాగా పంటలు పండినాయి అని తెలిస్తే అయినా ఒట్టి పన్నులు తీసుకోవడం కాదు, వాళ్ళు కూడబెట్టుకుంది కూడా లాక్కునేవాడు. మీకు ఎందుకు ఇవన్నీ అనేవాడు. రాజుగారు నా రాజ్యంలో ఉండాలి అలాంటి ఫీలింగ్ అనమాట. అన్ని బొక్కసంలోనే ఉండాలి. ఒక్కొక్కరికి అలా ఉంటుంది. అందరూ సర్వనాశనం అవ్వాలి, నేను ఒక్కడిని బాగుండాలి. మళ్ళీ మనం బాగుండేది కూడా వీళ్ళందరి డబ్బుతోటే. సరే, ఏం చేస్తారు పాపం. అయితే ఈ ఊళ్ళో ఒక ప్లేసు, అది మేధావుల పల్లె, మేధావుల పట్నం అనుకో. మేధావులే ఉన్నారు అక్కడ. అందరూ భలే తెలివైన వాళ్ళు. ఆ కాలనీలో చాలా తెలివిగల వాళ్ళు ఈ తెలివిగల వాళ్ళంతా ఒక కల్ట్, ఒక గుంపుగా ఏర్పడి ఒక చోట ఉన్నారు. ఏం చేసుకున్నారంటే దానికి మొత్తానికి గోడ కట్టి ఆ కాలనీకి గేటు కూడా పెట్టుకున్నారు. గేటు ఉంది దానికి. వాళ్ళే ఉంటారు. ఈ రాజును చొరబడినివ్వకుండా ఉంచడం కోసం చేసిన ప్లాన్ అనమాట అది. రాజు ఊరుకుంటాడు. రాజు ఎందుకు ఊరుకుంటాడు? కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మేధావి పట్టణంలో బాగా డబ్బులు చేరినాయని తెలిసింది అతనికి. తెలిసి ఏమన్నాడు, సైనికులకి సైన్యాధిపతికి అందరికీ చెప్పాడు, అరే మనం వెళ్ళి వాళ్ళ మీద పడదామని. వాళ్ళు అసలే మేధావులండి, వాళ్ళతో చాలా కష్టము, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఇంతమంది వెళ్ళిపోయి జనం గుంపుతో పడితే వాళ్ళు ఏం చేస్తారు? అవును, వాళ్ళ సంగతి చూద్దాం అనుకుని పెద్ద మంచి అట్టహాసంగా బయలుదేరారు. ఎప్పుడైతే వీళ్ళ అట్టహాసం తెలుసుకున్నారో మేధావిపట్నం వాళ్ళు ఏం చేశారు, తలుపులు వేసేశారు. గేట్ తలుపులు వేసేసి ఉండేసరికల్లా రాజు అట్లాంటివి సహించాడు. వాకిలి తలుపులు వేస్తుంటే ఎందుకు ఊరుకుంటాడు? ఆయన బయట నుంచి కొట్టించడం మొదలుపెట్టాడు. వీళ్ళందరూ తలుపులు నొక్కి పెట్టారు. వీళ్ళకి తెలుసు లోపలికి వచ్చాడంటే చచ్చామే మనం. అక్కడి నుంచి మొనగాళ్లే అందరూ, ఉన్నవాళ్ళు. ఈ మొనగాళ్ళందరూ కలిసి ఆ తలుపులు వాళ్ళు ఎంత తోసినా రాకుండా అందరూ తలుపుల మీద పడి తోసి పట్టుకుని ఉంచుకున్నారు. పెద్ద గేట్లు అవి. అక్కడి నుంచి ఏం చేశారు, ఈ మొనగాళ్లలో ఒకరే మనకు గుడ్డి తాత ఉన్నాడు, చాలా తెలివిగల తాత. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటాడో ఐడియా అడిగిరారా అని ఒక కుర్రాన్ని పంపించాడు. ఆ తాత అక్కడ ఎక్కడో కూర్చుని గవ్వలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఆయన ఆడుకుంటున్నాడు. పిల్లాడు పోయి అడిగాడు ఈ కుర్రాడు, తాత రాజుగారు వ్యాఘ్రదంశుడు తాలూకు సైన్యం అంతా వచ్చి పడింది, మరి గేట్ అయితే వేసేసాం, కానీ వీళ్ళ వల్ల అయ్యేలాగా లేదు. మనమంతా తెలివిగల వాళ్ళం కానీ బలం కత్తి కటార్లు ఉన్న వాళ్ళం కాదు. వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి. మనుషులు తగిలిపోతే ఏనుగులు తెస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. గేటు కనుక పడిపోయిందో దొరికేసామే, ఏదైనా చెప్పమన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒరే వెర్రుబాగులు వాళ్ళు పోగొట్టుకున్నంత తెలివిగల వాళ్ళు పోగొట్టుకోర్రా. తెలివిగల వాడే ఎక్కువ పోగొట్టుకుంటాడు. వెర్రిబాగుల వాడికి ఏముండదు పెద్దగా నష్టం. పోగొట్టుకోవడానికి ఏముండదు అనేసరికల్లా వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మొనగాడికి చెప్పాడు. తాత ఇట్టా చెప్పాడని. అప్పుడు ఏమి ఆలోచించాడు, ఒరే అంటే తాత మనని వెర్రిబాగులు వాళ్ళలాగా కనపడమంటున్నాడు. అరే మొత్తం డిస్పర్స్ అయిపోండిరా అన్నాడు. ఆ తలుపులు నొక్కి పట్టుకున్న ఉన్న వాళ్ళంతా చిటికలో ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఒక 3 గ్రూపులు తెలివి తక్కువ వాళ్ళుగా నటించడానికి ఒక 3 మనుషులు ఉండిపోయారు. సడన్గా ఇటు నుంచి రెసిస్టెన్స్ ఆగిపోయేసరికల్లా వాళ్ళకి అర్థం కాలే. అలాగా ట్రై చేసి గేటు తీసుకుని లోపలికి వచ్చారు. మొత్తం జనం అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వచ్చేసరికల్లా మేధావిపట్నంలోకి లోపలికి వెళ్ళంగానే ఒక పెద్ద గిలక బావి ఒక్కడే నుంచుని ఉన్నాడు అక్కడ. ఈ మొనగాడు బావిలోంచి నీళ్ళు తీస్తున్నాడు, పారబోస్తున్నాడు. ఎవరు లేరు. సైనికులు ఆశ్చర్యం, ఇందాక అంత గుంపు ఎవరో ఉన్నారు, తలుపులు తోసేశారే, ఇప్పుడేంటి పిట్ట పురుగు లేదు అని ఒక 5-6 సైనికులు వాడి దగ్గరికి వెళ్ళారు. అబ్బాయి ఎవర్రా నువ్వు, నీ పేరేంటి, ఏం చేస్తావు అంటే, ఉండండే చేతులు నిండా పని, చచ్చిపోతుంటే ఇందాక నుంచి అన్నాడు. నీళ్లు తోడిపోస్తున్నాడు వీడు. అది కింద కొంచెం చీకటి పడింది, రాత్రి కొద్దిగా చీకటి పడింది. మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నారు, రాత్రి అయిపోయింది. ఏంటి చీకటి పడుతోంది, ఏం చేస్తున్నావురా అంటే, ఏం చేయటం ఏంటి, సందమామ నిన్ననగా పడింది ఇందులో, తోడిపోస్తున్నా బయట, వస్తాడేమో అని చూస్తా రావట్లేదు. అందరు నూతులోకి చూశారు. నూతులోకి చూస్తే ఇంకా చందమామ కనపట్టలేదు. చందమామ ఎక్కడ నిన్నే పడ్డాడండి, కనపడకే కదా తోడేస్తున్నాడు. ఇదిగో చూడండి, ఇదంతా
తోడుతున్నాడు పోస్తున్నాడు, తోడుతున్నాడు పోస్తున్నాడు. వీడు వెర్రిబాగులా అట్లా ఉన్నాడు రా, చందమామ కనపడి ఉంటాడు నీళ్ళల్లోనూ. వీడు రాత్రి చూశాడు, షాడో పడి ఉంటుంది. షాడోతో ఆయన నీడ కనపడుతుంది ప్రతిబింబం. కదా, ప్రతిబింబం కనిపిస్తుంది. అది చూసి ఇక నీళ్లు తోడుతున్నాడు. వీడు వెర్రిబాగులాడు రా, చూడ్డానికి మంచి కట్టాకట్టాగా బలశాలిగా బాగానే ఉన్నాడు, కానీ వీడితోటి కాదు. వదిలేశారు వాడిని. ఇప్పుడు ఈ లోపల ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఏముందో తెలుసుకోవాలి. ఓ 10 మంది ఉంటే వాళ్ళ మీద పడి కొట్టచ్చు, ఎవడు లేకపోతే ఎవరిని కొడతారు వీళ్ళు. అవును. అక్కడి నుంచి ఇంకా కాస్త ముందుకు నడిచారు. ఇళ్ళన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒక 3-4 కలిసి గోడ కడుతున్నారు. కామ్గా ఉంది. ఒకడు సిమెంట్ మట్టి అందిస్తున్నాడు, ఒకడు ఇటుకలు పేరుస్తున్నాడు. వీళ్ళు పోయి వాళ్ళని పలకరించారు సైనికులు. అబ్బాయి నీ పేరేమిటి, ఏం చేస్తున్నాను? కనపట్టాలా, గోడ కడుతున్నాను అన్నాడు. ఇక్కడెందుకు గోడ, 2 ఇళ్ళ మధ్యలో అని అడిగారు. అదిగోండి అక్కడ చెట్టు చూస్తారా, మామిడి చెట్టు కనపడుతుంది, దాని మీద పైన చూడండి లీలగా పిట్ట కనపడుతుంది. ఆ పిట్ట ఎగిరిపోకుండా ఉండడానికి గోడ కడుతున్నాం. అది రోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి కొత్త పిట్టలను తీసుకొస్తాం, అందుకని పిట్టను లోపల పెట్టి గోడ కట్టేస్తాం, ఇక పిట్ట ఎగరతాం. వీళ్ళు పిట్టని గోడెట్ట ఆపుతుందిరా, నువ్వు ఎంత గోడ కడతావు, చెట్టంత ఎత్తు గోడ కట్టగలవా అంటే మీకు తెలియదండి, అయినా మీ పని మీరు చేసుకోండి, మీకు ఎవరు కావాలి, మా గోడ కట్టే పని అయిపోతుంది, అరే కట్టండి రా అంటే ఒకటి ఇటుకలు అందిస్తాడు, ఇంకోటి పట్టేస్తాడు, గోడలు కడుతున్నారు పైకి. బాగుంది. వీడు వెర్రిబాగులు వాడుగానే ఉన్నాడే. సరే ఇంకా కొంచెం ముందుకు పోయారు. ఒక అరుగు మీద ఒక అతను కూర్చున్నాడు. వాడు ఒక ముక్కుతో గాలి మూసేసి ముక్కు గాలి వదులుతున్నాడు. ఈ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు రా, వీడికి కొంచెం తెలిసి ఉంటుందని రాజు అన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి అన్నాడు. ఆ ముక్కు మూసుకొని వాడి దగ్గరికి పోయారు. బాబు ఏం చేస్తున్నావు అంటే, ఏమంటే కొంచెం వాడు చూడండి, అక్కడ కొలిం మండుతుందా లేదా అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇల్లు వాకిళ్ళు కనబడుతున్నాయి, ఏమీ లేవు కొలువులు. అక్కడేముంది అన్నాడు సైనికుడు. ఏముంటాం ఏంటండి, కొండకవతల కొలిం పెట్టాడండి మా వాడు ఒకడు, ఆ కొలిం తిత్తికి గాలి కావాలన్నాడు, నేను అందుకని 2 ముక్కులతో గాలి అయితే పోదని ఓ ముక్కు మూసుకుని ఒక ముక్కుతోటి వదులుతున్నానండి ఇందాక నుంచి అన్నాడు. ఏమిటి నువ్వు ఇక్కడ కూర్చొని గాలి వదిలితే ఆ ఇళ్ల వెనకాల ఉన్న కొండ వెనకాల కొలిం పెట్టుకున్న వాడికి గాలి ఎట్టా అందుతుంది? బాబు ఏం తెలివిరండి ఇదండి, నాది మంచి తెలివేనండి, నేను రోజు ఇటకే చేస్తా, అప్పుడప్పుడు ఎవడో ఒక నడితే అరే మండుతుందా లేదా చూడరా అంటుండంటారు, అంటే చూసామంటారు, మండుతోందంటారు, కానీ ఒక్కోసారి గాలి అందట్లేదంటే కొంచెం పోస్చర్ మార్చుకుంటాను నేను, సూటిగా లేదు పక్క పోతుంది గాలి అని చెప్తారు మా వాళ్ళు. వీడే తింగర వెధవ అనుకుంటే మిగిలిన వాళ్ళు ఎంత తింగరాళ్ళు. అక్కడి నుంచి వాడిని నిర్ఘాంతపోయారు సైనికులు. ప్రభు ఇక్కడ ఎవ్వడూ తెలివిగలవాడు కాదు, వాడెవడో ఆ చందమామ కోసం నీళ్లు వారబోసేస్తూనే ఉన్నాడు, వీళ్ళెవరో గోళ్ళు కట్టుకుంటూనే ఉన్నారు, ఆ పెట్టి ఇంకా అక్కడ కూర్చుందో లేచక్కపోయిందో తెలీదు చీకటి మాటున, వీడేమో కొండవతల గాలికి కొలిమికి గాలి వదులుతానంటాడు అనేసరికి రాదన్నాడు. ఊరి వీళ్ళంతా విర్రిబాగులు వాళ్ళురా, ఆ గుంపంతా ఓ చోటే చేరినట్టున్నారు, వీళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటాయి, వృధాగా పనులు చేస్తారు వీళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు పాడుండదు, వీళ్ళని కొడితే మాత్రం వెర్రివాడిని కొట్టినట్టు, ఎందుకు ఉపయోగం, 3 నెలలు సాగు చేసే మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్టు ఉంటుంది, మనం ఇంత సైన్యం తెచ్చి వెర్రివేధాలను కొట్టడం ఏంటి, వెళ్ళిపోదాం పదండి అన్నాడు. మొత్తం వచ్చిన పటాలం అంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వాడు నీళ్లు తోడ్డమానేశాడు, వీడు గోడ గడ్డమానేశాడు. 3వ వాడు పరిగెత్తుకుంటూ తాత నీ ప్రయత్నం ఫలించింది, నీ ఐడియా ఫలించిందని చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడూ మేధావిపట్నం వైపు రాజుగారు రాలేదు, వీళ్ళు ఏనాడు రాజుకి రూపాయి కప్పం కట్టలేదు. వెర్రి వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటాం అనుకున్నారు, కప్పాలు కూడా కట్టకుండా హాయిగా ఉన్నారు. ప్రమాదం ముంచుకొస్తే తెలివిగల వాళ్ళుగా ఉండద్దు, తెలివి తక్కువగా వాళ్ళగా అయినా ఉండండి, ఆ ప్రమాదం నుంచి బయటపడాలి, తప్పించుకోవడానికి. ఎంత బాగుంది చూడు ఐడియా, సూపర్ ఉంది రమ్మగారు. ఇప్పుడు ఇది తెలివైన వాళ్ళ కదా, తెలివి తక్కువ వాళ్ళ కదా, ఖచ్చితంగా తెలివైన వాళ్ళకదే. చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.